క్రీస్తునందు ప్రియ యూట్యూబ్ వీక్షకులకు ప్రభువైన యేసుక్రీస్తు నామంలో శుభవందన తెలియజేస్తున్నాను. దేవుడు మరలా ఒక మంచి అవకాశాన్ని ఇచ్చి ఆయన యొక్క వాక్యాలు ధ్యానం చేయడానికి, నాకు వినడానికి, మీకు మనమందరం కలిసి ఆయన నామాన్ని గొప్ప చేయడానికి దేవుడిచ్చిన ఈ అవకాశాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాను. ఈరోజు ఆధ్యాత్మిక జీవితంలో అవసరమైన ఒక ప్రాముఖ్యమైన సంగతిని నేను మీకు తెలియచేయాలని ఆశిస్తూ ఉన్నాను. మనలో విశ్వాసం ఎప్పటికప్పుడు అభివృద్ధి చెందాలి. మన విశ్వాసంలో ఎంతగా అభివృద్ధి చెందుతున్నామో అంతగా దేవునితో మరింత దగ్గరగా సన్నిహితంగా ఉండగలుగుతాం. కాబట్టి మన విశ్వాసాన్ని ఎప్పటికప్పుడు వృద్ధి పొందించుకోవాలి. విశ్వాసం అనగానే బైబిల్ గ్రంథంలో చాలామంది వ్యక్తులు దేవుడి మీద విశ్వాసం ఉంచి రాజ్యాలను జయించారు. వారు గొప్ప గొప్ప అద్భుత కార్యాలు చేశారు. విశ్వాసం ద్వారా దేవుని యొక్క స్వరాన్ని వినగలిగారు. విశ్వాసం ద్వారా దేవుని కొరకు ప్రాణాలు చేశారు. విశ్వాసాన్ని బట్టి దేవుని కొరకు తమ ప్రాణాలను అర్పించినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి మనం దేవుడి మీద విశ్వాసం ప్రతిరోజు పెంపొందింప చేసుకోవడానికి అవసరమైనటువంటి కార్యాలేవో మనం తెలుసుకోవాలి. మన లోపల విశ్వాసం వృద్ధి పొందాలంటే మనం తప్పకుండా దేవుని యొక్క మాటను మాత్రమే వినాలి. దేవుడి మాట వింటే విశ్వాసం వస్తుందా? అవును. క్రీస్తుని గురించిన మాటలు వినడం మూలాన క్రీస్తు ప్రభు వారి మీద విశ్వాసం కలుగుతుంది. వినకపోతే విశ్వాసం రాదు. ఎవరు మనతో ఎక్కువగా ఏమి మాట్లాడతారో వాటి మీదే మనం నమ్మకం పెడతాం. మనుషులం కాబట్టి ఎవరైనా మన స్నేహితులో, మన తోటి వాళ్ళలో దేని గురించి మనతో మాట్లాడుతూ ఉంటారో వాటి మీద విశ్వాసం ఉంచుతాం. కొందరు కొంత వైద్యం మీద కొన్ని రకాలైన నమ్మకాన్ని మనకు పుట్టించినప్పుడు మన వైద్యుడి మీద విశ్వాసాన్ని ఉంచుతాం. ఆ వైద్యుడి దగ్గరికి వెళ్తే బాగుపడతాం, ఆ డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే బాగుపడతారు అని ఎవరన్నా మనకు చెప్పినప్పుడు, మనకు తెలిసిన వాళ్ళు సన్నిహితులు చెప్పినప్పుడు చాలా త్వరగా నమ్ముతాం. అంటే వాళ్ళు మాట్లాడుతున్న మాటలను బట్టే మనకు నమ్మకం కలుగుతుంది. కొన్నిసార్లు నమ్మం. అక్కడికి వెళ్తే తగ్గుతుందా, ఇక్కడికి వెళ్తే తగ్గుతుందా అని అంటాం. ఈ విశ్వాసంలో ఇంకొకటి ఏంటంటే నమ్మితే ఎంత ధనాన్నైనా పెడతాం. నమ్మకం కలగకపోతే ఎంత ధనమున్నా కూడా ఏమీ పెట్టం. ఇది విశ్వాసంలో పనిచేసేటువంటి భాగం. దేవుని పిల్లలమైన మనము దేవుని ఎడల మంచి విశ్వాసాన్ని కలిగి ఉండాలి. ఈరోజు మన విశ్వాసానికి తండ్రి అయినటువంటి అబ్రహాం గారి జీవితంలో నుండి ఓ ప్రాముఖ్యమైన సంగతిని మీకు తెలియచేయాలని నేను ఆశిస్తూ ఉన్నాను. దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో ఆ పునాదులు గల పట్టణం కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో ఈ మాట రాయబడి ఉంది. దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో ఆ పునాదులు గల పట్టణం. పునాదులు గల పట్టణం గురించి మనం ఆలోచించినప్పుడు పరలోకంలో ఉన్నది పునాదులు గల పట్టణం. భూమి మీద పునాదులు గల పట్టణాలు ఉన్నాయి, అయితే పరలోకములో పునాదులు గల పట్టణం. దేవుడే దానికి శిల్పి, దేవుడే దానికి నిర్మాణకుడు. దేవుని చేత నిర్మించబడుతున్న పట్టణం పరలోక పట్టణం. ఈ భూమి మీద ప్రతి పట్టణాలు మనుషుల చేత కట్టబడుతూ ఉన్నాయి. ప్రతి కట్టడము మనుషుల చేతే కట్టబడుతూ ఉంది, మనుషుల చేతే పడద్రోయబడుతూ ఉంది, మనుషుల చేతే సృష్టించబడుతూ ఉంది. అయితే దేవుడు కట్టేటువంటి ఆ పట్టణం పరలోకంలో ఉంది. ఆ పరలోక పట్టణం కొరకు నీవు, నేను, మనము సిద్ధపడాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. అబ్రహాం గారు విశ్వాసులకు తండ్రి. విశ్వాసం అనేది అబ్రహాం గారి జీవితంలో నుండి మనం నేర్చుకోగలిగితే ఎన్నో విషయాలు దేవుడు అబ్రహాం గారి పట్ల జరిగించిన కార్యాలు మనం తెలుసుకోగలుగుతాం. విశ్వాస వీరుడిగా అబ్రహాం గారు కనబడుతూ ఉన్నాడు. ఎంత విశ్వాస వీరుడు అంటే దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడు ఆ పునాదులు గల పట్టణం కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. నీవు దేని కొరకు ఎదురు చూస్తున్నావు? చాలామంది అంటారు, మీరు ఎందుకు ప్రభువుని నమ్ముకున్నారంటే జబ్బు పోయిందంటే అందుకే ప్రభువుని నమ్ముకున్నాం, లేకపోతే మరొక కారణం, ఏవేవో కారణాలు చెప్తారు. కొందరు సరైన కారణాలని చెప్పరు, ఏవో కారణాలు చెప్తారు. నాకు పరలోకం కావాలి అందుకే నేను ప్రభువుని నమ్ముకున్నాను అని చెప్పేటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి?
చాలా బహువరుదుగా కనపడతారు. రోగం పోయింది కాబట్టి నేను ప్రభువుని నమ్ముకున్నాను, లేకపోతే బాప్టిజం పొందాను అని చెప్తారు. మన జీవితంలో గమనించాల్సిన విషయం ఏంటంటే మనము పరలోకం కొరకు సిద్ధపడేటువంటి ప్రజలమై ఉన్నాం. మనం పరలోకం కొరకు సిద్ధపడాలి. ఈ లోకం అశాశ్వతమైంది. ఎప్పటికైనా ఇప్పుడున్న ఆకాశము భూమి లయమైపోతుంది. ఎప్పటికైనా కానీ అగ్నిచేత కాల్చబడుతుంది. పేతురు రాసిన పత్రికలో పేతురు గారి ప్రత్యక్షతను పొందినవాడే చెప్తున్నాడు, ఇప్పుడున్న భూమి అగ్ని కొరకు నిలవ చేయబడి ఉన్నదని. కాబట్టి అబ్రహాము ఆ కొన్ని వేల సంవత్సరాల క్రితం ఆ పునాదులు గల పట్టణం కొరకు ఒక దర్శనాన్ని కలిగి ఉన్నట్టుగా నమ్మాడు. దేవుడు తనతో చెప్పిన విషయాన్ని నమ్మాడు. ఆ పట్టణం కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడంట. ఎలాగ ఎదురు చూస్తూ ఉన్నాడు అంటే వాక్యంలో రాయబడి ఉంది, అతడు గుడారాల్లో నివసిస్తూ ఎదురు చూస్తూ ఉన్నాడు. అబ్రహాం గారు పేదవాడు కాదు, అడుక్కున్నటువంటి పరిస్థితుల్లో లేడు. అతని దగ్గర పనివాళ్ళు ఉన్నారు, పనికత్తులు ఉన్నారు, దాసీలు ఉన్నారు, పనిచేసేటువంటి వాళ్ళు ఉన్నారు. బహుధనవంతుడు. మరి ధనవంతుడు ఎందుకని ఒక స్థిరమైనటువంటి నివాసాన్ని ఏర్పాటు చేసుకోలేదు? మనకి ధనం ఉంటే ఏదైనా ఒక మంచి స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకుని ఉందామనుకుంటాం. అబ్రహాం గారు స్థిరమైన నివాసాన్ని ఏర్పాటు చేసుకోవట్లేదు, గుడారాలలో నివసిస్తున్నాడు. ఏంటి గుడారాల్లో నివసించేటువంటి అనుభవం? ఈ అనుభవం ఇజ్రాయేల్ ప్రజలు కానాను చేరే వరకు కూడా వారు గుడారాల్లోనే నివసిస్తూ వచ్చారు. ఈ గుడారాల్లో నివసించేటువంటి అనుభవం ఏంటి? ఇంట్లో నివసించేటువంటి అనుభవం ఏంటి? ఇంట్లో ఉంటే మనకి అంతా క్షేమమే కదా. ఒక మంచి స్థిరమైన ఇల్లు కట్టుకున్నాం అనుకోండి, గాలికి గుడారం కదిలినంతగా ఇల్లు కదలదు. కొన్నిసార్లు గుడారాలు కొట్టుకుని పోవచ్చు గాలికి, కానీ ఇల్లు అంత త్వరగా కదిలిపోవు. అయితే ఎందుకని ఇంటిలో ఉండడానికి ఇష్టపడలేదు? ఇంటిని విడిచిపెట్టి, దేశాన్ని విడిచిపెట్టి దేవునితో నడవడానికి ఇష్టపడిన నాటి నుండి కూడా అబ్రహాము గారు ఎక్కడా కూడా ఇంటిని నిర్మాణం చేసుకోలేదు, కానీ గుడారాన్ని నిర్మించుకొని ఆ గుడారంలోనే నివసిస్తూ ఉన్నాడు. ఈ గుడారాలని ఎక్కువగా ఎవరు నిర్మించుకునే వాళ్ళంటే సంచారం చేసేటువంటి వాళ్ళు. అంటే ఒక పట్టణం నుండి మరొక పట్టణానికి, లేక ఒక పల్లి నుండి మరొక పల్లికి వెళ్ళి ఊరూరు వెళ్ళి తమ వృత్తి పనులు చేసుకుంటూ ఉండేవాళ్ళు ఆ రోజుల్లో గుడారాల్లో నివసించేవాళ్ళంట. ఇప్పుడు అబ్రహాం గారు ఎవరి కోసం ప్రయాణం అవుతున్నాడు? ఇతనికి సంపద ఉంది, ఇతనితో పాటు ఎప్పుడు సంపద కదిలొస్తూ ఉంది, ఎక్కడైనా ఒక స్థిర నివాసం వేసుకొని ఉండొచ్చు కదా, ఎందుకని గుడారాల్లో ఉన్నాడు అంటే గుడారాల్లో నివసించే జీవితం చాలా ప్రత్యేకమైంది. గుడారంలో నివసించేవాడు గర్వం కలిగి ఉండడు. గుడారంలో ఉన్నాడు అంటే చాలా తగ్గింపు కలిగినటువంటి వాడే గుడారాల్లో ఉంటాడు. అంత ఆస్తి ఉన్నా ఎందుకు గుడారంలో ఉన్నాడు అంటే దేవుని మాటను బట్టి. ఆ ఉన్నతమైన పిలుపుకు లోబడిన వాడై, దేవుని మాటకు లోబడిన వాడై, తాను పొందబోవు దాని విషయమై, అంటే ఆ పునాదుల గల పట్టణ విషయమై నిరీక్షణ కలిగిన వాడై, భూమి మీద యొక్క నిర్మాణములను అస్థిరములను గుర్తెరిగి విశ్వాసంతో దేవుని కొరకు దేవుడు పంపుతాడని తెలుసు. ఒక చోట కాదు, ఆయన వెళ్ళమన్న చోటకి వెళ్ళాలని తెలుసు. ఎందుకు అబ్రహాం గారిని అలాగా ప్రయాణాల్లోకి తీసుకుని వెళ్ళాడంటే, మనం బాగా విశ్వాస జీవితంలో పరీక్ష చేస్తే దేవుడు మనల్ని అనేక అనుభవాలు గుండా నడుపుతాడు. ఒకే చోట స్థిరంగా ఉంచుడైనా విశ్వాస జీవితంలో చాలా రకాలైన అనుభవాలు గుండా దేవుడు నడుపుతాడు. మనం ఇశ్రాయేలు యొక్క ప్రజల గురించి ఆలోచన చేస్తే, ఇజ్రాయేలు ప్రజలు ప్రయాణమవుతూ కానాను వరకు వారు గుడారాల్లోనే నివసిస్తూ వెళ్ళారు. వారు గుడారాల్లోనే ఉంటూ వెళ్ళారు. ఎందుకంటే దేవుడు అలాగ చేశాడు? స్థిరమైన పట్టణం చేరే వరకు, అంటే కానాను దేశం చేరే వరకు వారు గుడారాల్లోనే ఉన్నారు. మనం ఈ లోకంలో మనకు కలిగిన కొద్దీ మంచి ఇండ్లు కట్టుకుంటున్నామా? మంచిదే. మంచి గృహాలు కట్టుకుంటున్నామా? మంచిదే. ఈ గృహాల్లో ఉంటా కూడా మనం ఎవరి కొరకు ఎదురు చూస్తూ ఉన్నాం?
అబ్రహాము గుడారాల్లో నివసించినప్పుడు ఆ గుడారపు అనుభవంలో మొదటిది చాలా దేవుడి మాట నమ్మి అతడు గుడారాలు వేస్తూ ఉన్నాడు. ఆ గుడారంలో ఉండడానికి ఎందుకు ఇష్టపడుతున్నాడంటే ఆ గుడారము ఏం నేర్పుతుంది అంటే తగ్గింపు స్వభావాన్ని కలిగి ఉండడం నేర్పుతుంది. తగ్గింపు కలిగినటువంటి వాళ్ళు మాత్రమే గుడారాల్లో నివసిస్తారు. తగ్గింపు లేని వాళ్ళు గుడారాల్లో నివసించలేరు. ఏంటంటే మీరు ఇలాగ మాట్లాడుతున్నారు అంటే, అవును, తగ్గింపు జీవితం నాకు ఎంతుంది అంతుంది, లేకపోతే నేను చాలా ధనవంతుణ్ణి ఐశ్వర్యవంతుణ్ణి అని ఆలోచించడం కాదు, కానీ ఎంత కలిగి ఉన్నా, ఎంత ధనాన్ని కలిగి ఉన్నా తగ్గింపు కలిగి ఉండడం చాలా ప్రాముఖ్యమైంది. గుడారపు అనుభవాలు మనకు నేర్పే పాఠం ఏంటి అంటే, గుడారాల్లో నివసించే అనుభవం తగ్గింపు కలిగి జీవించడం. తన్ను తాను తగ్గించుకున్న వాడిని ఆయన హెచ్చిస్తారంట. అబ్రహాము గారు తోటి వాళ్ళందరూ అనొచ్చు, ఇంత ధనముండి ఎందుకు ఈయన ఇలాగ ఉన్నాడు అని, ఎందుకు ఇంత దీనత్వంగా ఉంటున్నాడు అని, ఎందుకు ఇంత తగ్గించుకొని ఉంటున్నాడు. ఒక సామెత ఉంది, ఏమీ లేని అమ్మేమో ఎగిరెగిరి పడుతుందంట, అన్నీ ఉన్న అమ్మేమో అణిగిమణిగి ఉంటుందంట. ఇప్పుడు అబ్రహాం గారి పరిస్థితి ఈ రీతిగానే కనపడుతుంది. ఎగిరి పడట్లేదు, తన దగ్గర ఉన్నటువంటి పని వాళ్ళని చూసి ఎగిరి పడతలేదు, లేకపోతే దాసీలు చూసి ఎగిరి పడట్లేదు, అణిగి మణిగి ఉన్నాడు. ఎందుకొరకంటే అబ్రహాం గారికి ఒక నిరీక్షణ ఉంది, ఆ పునాదుల గల పట్టణం. నువ్వు పునాదులు గల పట్టణంలోకి చేరాలంటే నిన్ను నీవు తగ్గించుకోవాలి, మనల్ని మనం తగ్గించుకోవాలి. ఏ పరిస్థితుల్లో తగ్గించుకోవాలి? ఈరోజు ఎటువైపు చూసినా తగ్గింపు స్వభావం కలిగిన వాళ్ళు బహు తక్కువగా కనపడుతున్నారు. ఉన్నారు, అయితే చాలా తక్కువగా కనపడుతున్నారు. కొంచెం ధనం కలిగితే ఎంతో గర్వం, కొంచెం బంగారం కొనుక్కుంటే ఎంతో గర్వం, ఒక మంచి ఇల్లు కట్టుకుంటే గర్వం. అబ్బో, అసలే వాళ్ళని ఆపలేనటువంటి పరిస్థితి. ఒక బైక్ కొనుక్కుంటే గర్వం. నువ్వు ఏదైనా కొనుక్కో, భూమి మీద ఉన్నావు కదా, దేవుడు నీకు ఇచ్చిన దాంతో సంతోషించు, కానీ గర్వించకు. గర్విష్ఠులందరూ పాతాళానికి తొక్కబడ్డారు, గర్విష్ఠులు గడ్డిని తిన్నారు, గర్విష్ఠులు పనికి రాకుండా పోయారు. గర్వం పోతే తగ్గింపు వస్తుంది, గర్వం ఉన్నంత కాలం తగ్గింపు రానే రాదు. అబ్రహాం గారికి అంతున్న ఆ గుడారాల్లో నివసించడానికి ఇష్టపడడానికి గల కారణం తన్ను తాను తగ్గించుకున్నాడు. దేవుడు నన్ను ఇక్కడే ఉండమంటున్నాడు కాబట్టి, ఈ గుడారంలో ఉండమంటున్నాడు కాబట్టి ఇక్కడే ఉంటాడు. గుడారంలో సంతోషం ఉంటుందా? ఉంటుంది. గుడారంలో ఇప్పుడు మనము లోకరీతిగా చూడండి, ఈ టెంట్స్ అనేవి ఎక్కువ మిలిటరీకి సంబంధించినటువంటి వాళ్ళు వాడుతూ ఉంటారు. అక్కడక్కడ క్యాంప్స్ వేసుకున్నప్పుడు ఆ బెటాలియన్స్ గుడారాలు వేస్తారు. ఆ గుడారాల దగ్గరికి వెళ్ళి చూడండి, ఒకవేళ పగటి వేళ వెళ్ళినప్పుడు ఎంతో కొంత ఎండ అనేటువంటిది ఆ గుడారాల్లోకి వస్తుంది. రాత్రివేళ మంచిగానే ఉంటుంది. గుడారాలు వేసినప్పుడు అవి ఏ ప్రదేశాల్లోనైనా వేసుకోవచ్చు, ఎక్కడైనా వేసుకోవచ్చు. అయితే వాటిల్లో ఉండే వాళ్ళకి క్షేమం ఉంటుందంటే చెప్పలేం. బాగా గాలి వస్తే ఎగిరి వెళ్ళిపోవచ్చు, గట్టిగా కట్టినా కూడా. అయితే ఆ గుడారాల్లో నివసించడానికి అబ్రహాము గారు ఇష్టపడడానికి గల కారణం తగ్గింపు స్వభావమే. మనకు గుడారాలు అనేటువంటి అనుభవంలో మనం నేర్చుకోవాల్సిన పాఠం తగ్గింపు కలిగి ఉండడం. రెండవదిగా గుడారాల్లో ఉండేటువంటి అనుభవం చాలా ప్రత్యేకమైనది. అబ్రహాం గారు గుడారంలో ఉండి దేవుని స్వరాన్ని వింటూ ఉన్నాడు. దేవుని స్వరం వినేటువంటి అనుభవం గుడారం ద్వారా మనం పొందుకోవచ్చు. మన గుడారంలో మనం ఉంటున్నాం, మన గుడారంలో మనం నివాసం చేస్తూ ఉన్నాం. గుడారంలో ఉండడం మంచిదే, తగ్గించుకోవడం చాలా ప్రాముఖ్యమైనదే. అయితే దేవుని స్వరం వినే అనుభవం ప్రతి ఒక్కరికి ఉండాలి. సంఘములతో ఆత్మ చెప్పుతున్న సంగతులు చెవి గలవాడు వినుడుగాక. దేవుని మాటని ఈరోజు ఎంతమంది వినగలుగుతున్నారు? తగ్గించుకున్నావు, మంచిదే. దేవుని మాట వింటున్నావా? దేవుని స్వరం నీకు వినబడుతుందా? గుడారాల్లో ఉండే వాళ్ళకి దేవుని స్వరం తప్పకుండా వినపడుతుంది. అబ్రహాం గారి జీవితంలో గుడారంలో నివసిస్తున్న అబ్రహాం గారికి దేవుని స్వరం వినపడుతుంది. ఎక్కడికి ప్రయాణం చేయాలో, ఎక్కడ నిలిచి ఉండాలో, ఏ ఏ విషయాల్లో ఎలాగో మాట్లాడాలో, ఎలా నడుచుకోవాలో ప్రతి విషయం
దేవుడు అబ్రహాము గారికి తెలియచేస్తూ ఉన్నాడు. ఎలాగున ఆ రోజుల్లో అబ్రహాము గారికి దొరికిన ప్రత్యక్షత నేరుగా దేవుని యొక్క స్వరాన్ని వినడం. అంటే ఇటుపక్క ప్రవక్త కానీ, అటుపక్క యాజకుడు కానీ, లేకపోతే మరొకళ్ళు దీర్ఘదర్శులు కానీ ఎవ్వరు లేరు. ఆ సమయంలో దేవుడే నేరుగా అబ్రహాము గారితో మాట్లాడుతూ ఉన్నాడు. మీకు తెలుసా, సౌలు తన యొక్క జీవిత పరిస్థితిని తెలుసుకోవడానికి యాజకుడి దగ్గరికి వెళ్ళాడు, లేవీయుడి దగ్గరికి వెళ్ళాడు, ప్రధాన యాజకుడి దగ్గరికి వెళ్ళాడు, ప్రవక్తల దగ్గరికి వెళ్ళాడు. కానీ జవాబు రాలేదు అని రాయబడి ఉంది. ఎందుకంటే అతడికి దేవుని స్వరం వినబడట్లేదు, నేరుగా వినబడట్లేదు, ప్రవక్తల ద్వారా వినబడట్లేదు, లేవీల ద్వారా వినబడట్లేదు, యాజకుల ద్వారా వినబడట్లేదు, ప్రవక్తల ద్వారా దీర్ఘదర్శుల ద్వారా కూడా వినబడట్లేదు. అందుకే ఇంక దేవుడు మాట్లాడట్లేదని తెలిసి కనీసం సోదిదాని దగ్గరికన్నా వెళ్ళి వివరణ తెలుసుకుందామని వెళ్ళినట్టుగా మనం చదువుతూ ఉన్నాం. దేవుడు తన ప్రజలతో మాట్లాడతాడు. ఈరోజు ఆ రోజు అబ్రహాము గారితో మాట్లాడినట్లుగా ఈరోజు కూడా మాట్లాడతాడా? ఆయన మాట్లాడుతూనే ఉంటాడు, కానీ నీవే వినట్లేదు. ఎలాగ చెప్పగలుగుతున్నారు మీరు ఆయన మాట్లాడుతున్నాడు అని అంటే, యేసుక్రీస్తు ప్రభువారు అన్నాడు కదా, నేను వెళ్ళిన తర్వాత ఆదరణకర్తను మీ యొద్దకు పంపుతాను. ఆయన వచ్చి మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును. మీరు వేటిని వింటారో అవి సత్యములో కావో, ఏవి మీకు బోధించాలో వాటన్నిటినీ పరిశుద్ధాత్మ దేవుడు మీకు బోధిస్తాడు అని తెలియజేస్తూ ఉన్నాడు. అంటే పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉన్నప్పుడు, మనలో ఉన్నప్పుడు మనతో మాట్లాడతాడా? తప్పకుండా మాట్లాడతాడండి. కానీ ఆ మాటకు చెవియొగ్గని అననీయ సప్పేరాలు చచ్చిపోయారు. ఆ మాటకు చెవియొగ్గని వాళ్ళు దైవ దర్శనాన్ని కోల్పోయారు. దేవుడు మాట్లాడుతున్న అశ్రద్ధ, దేవుడు మాట్లాడుతున్న వినికిడి శక్తి లేకపోవడం మూలాన వినలేకపోవడం, మనుషుల మాటల్ని దేవుని మాటలని తలంచుకొని ముందుకు వెళ్ళిపోవడం. ఈరోజు మనుషు సంబంధంగా మాటలు ఎక్కువైపోయినాయి, దేవుని మాటలు తక్కువైపోయినాయి. మనుషు రీతిగా ఆలోచించే వాళ్ళు ఎక్కువైపోయారు, దైవిక సంబంధంగా ఆలోచించే వాళ్ళు తక్కువైపోయారు. దేవుని స్వరాన్ని వింటున్నారా? వినపడుతుందా దేవుని యొక్క స్వరం? గుడారంలో ఉన్న అబ్రహాము దేవుని యొక్క స్వరాన్ని వింటున్నాడు. నువ్వు వినగలుగుతున్నావా? నీకు వినబడుతుందా? ఎన్నో మార్లు దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు, నీవు ఈ పని చెయ్యొద్దు అని. ఎన్నో మార్లు దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు, ఈ పాపాన్ని విడిచిపెట్టు అని. ఎన్నో మార్లు దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు, వారితో నీవు సహవాసం చేయకూడదు అని. ఎన్నో మార్లు దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు, నీ పరిశుద్ధతను కాపాడుకో అని. ఎన్నో మార్లు దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు, నన్ను అడుగు అని. కానీ నీవు ఆయన అడగట్లేదు. నీ పరిశుద్ధత విషయంలో నిర్లక్ష్యం చేస్తూ ఉన్నావు. నీకు ఇవ్వబడిన కృపను బాగొట్టుకుంటున్నావు. మనుషుల స్వరాన్ని వింటూ మనుషుల స్వభావం కలిగి నడుచుకుంటున్నావు. దైవాత్మ కలిగిన వ్యక్తులతో నీవు సహవాసాన్ని చేయట్లా. దైవిక సంబంధమైన వ్యక్తులతో నీ సహవాసం లేదు. కాబట్టి దీనికి కారణం దేవుని స్వరం నువ్వు వినకపోవడమే. వినపడుతుందా దేవుని స్వరం? నీకు వింటున్నావా? దేవుని స్వరం వింటే భయం కలుగుతుంది. దేవుని స్వరం వింటే భయభక్తులు వస్తాయి. దేవుని స్వరం వింటే లోపల ఒక దైవికమైన ఉద్యమం రగులుతుంది. ఈరోజు చాలామంది దేవుని స్వరాన్ని వినడానికి ఇష్టపడట్లేదు. దేవుని స్వరం మీద విశ్వాసం ఉంచట్లేదు. దేవుని మాటల ప్రకారం నడుచుకోవట్లేదు. ఏ యాజకుడైనా, ఏ దైవజనుడైనా దేవుని మాటలు బోధిస్తూ ఉంటే ధిక్కరణ చేస్తూ ఉన్నారు. దేవుని సేవకు వ్యతిరేకమైన పనులు చేస్తూ ఉన్నారు. మనుషు రీతిగా ఆలోచించి వెళ్ళిపోతూ ఉన్నారు. ప్రభుపేట నేను తెలియజేస్తున్నాను, ఒకానొక దినం వస్తుంది. ఆ దినాన నీతో మాట్లాడిన పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను విడిచిపెడతాడు. ఆ దినాన ఏ మాటలు నీకు దొరకవు, వేదన ప్రారంభమవుతుంది. ఆ రోజు రాకముందే అనుదినము మీరు దేవుని స్వరము విందురుగాక. గుడారంలో ఉన్న అబ్రహాము దేవుని యొక్క స్వరాన్ని వినే అనుభవంలో ఉన్నారు. మరి నీవే అనుభవంలో ఉన్నావు? దేవుని స్వరాన్ని వింటున్నావా? ఆ దేవుని స్వరానికి లోబడుతున్నావా? ఒకవేళ
నీవు దేవుని స్వరాన్ని విని లోబడకపోతే నీ అనుభవం మరొక రీతిగా ఉందని గమనించు. అబ్రహాము దేవుని స్వరాన్ని వినడమే కాదు, లోబడుతూ ఉన్నాడు. మీరు కూడా దేవుని స్వరాన్ని వినడానికి ఇష్టపడండి. దేవుని మాటను వినడానికి ఇష్టపడండి. ఆయన నీ చెవుల్లో, హృదయంలో ఆయన వాక్యము వెళ్ళినట్లుగా, ఆయన మాటలు వెళ్ళినట్లుగా మీరు మీ హృదయాన్ని సిద్ధపరచుకొని ఉండండి. ఆయన మాటలు మీ లోపలికి వెళ్తే మీరు దైవికమైన భక్తి చేయగలుగుతారు. ఆయన మాటలు మీరు వినగలిగితే మీరు నడవవలసిన త్రోవలో ఆయన మిమ్మల్ని నడిపిస్తాడు. ఇది గుడారపు అనుభవంలో రెండవ అనుభవం. మూడవ అనుభవాన్ని చెప్తున్నాడు, జాగ్రత్తగా వినండి. దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో ఆ పునాదుల గల పట్టణం కొరకు గుడారములో నుండి ఎదురు చూస్తూ ఉన్నాడు. ఇదొక గొప్ప అనుభవం. ఆ పునాదుల గల పట్టణం కొరకు గుడారములో ఉండి ఎదురు చూస్తూ ఉన్నాడు. ప్రభు కొరకు, ప్రభు రాకుడు కొరకు మీరు ఎదురు చూస్తున్నారా? గుడారపు అనుభవం నేర్పే పాఠం ప్రభు రాకుడు కొరకు ఎదురు చూడటం. ప్రభు కొరకు ఎదురు చూడటం. ఎంతమంది ఎదురు చూస్తున్నారు? ప్రభు వస్తాడని ఎదురు చూసేవాళ్ళు ఎంతమంది? ఆయన రాబోతున్నాడు అని పాడుతున్నారు, యేసు రాజుగా వస్తున్నాడు అని. మరి రెడీగా ఉన్నావా? రాకడనే రైలు బండి వస్తుంది అంటున్నావు, మరి సిద్ధంగా ఉన్నావా? ఆయన యొక్క పునాదులు గల పట్టణం నీ కళ్ళ ఎదుట సాక్షాత్తు ప్రకటన గ్రంథంలో కనబడుతుంది. ఎప్పుడైనా చదివావా? ఆ పట్టణంలోకి చేరాలని ఆశ కలిగి ఉన్నావా? యుగయుగాలు జీవించాలని ఆశ కలిగి ఉన్నావా? నీ కొరకు నిర్మించబడుతున్న ఆ పరిశుద్ధ పట్టణం వైపు నీ కనులు ఎప్పుడైనా ఎత్తావా? ఎప్పుడైనా ఆ పట్టణం గురించిన దర్శనం నీకు కలిగిందా? ఆ మహిమ తేజస్సును ఎప్పుడైనా చూడగలిగేవా? ఒకవేళ నువ్వు చూస్తే గుడారంలోనే నివసిస్తావు, అనగా తగ్గింపు కలిగి ఆయన కొరకు ఎదురు చూస్తావు. ఆయన స్వరాన్ని వింటూ ఆయన కొరకు ఎదురు చూస్తావు. అబ్రహాము జీవితంలో కలిగి ఉన్న అనుభవం ఇదే. ఆయన గుడారాల్లో నివసిస్తూ దేవుని రాజ్యం కొరకు, ఆ పునాదుల గల పట్టణం కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరులారా, మీరు కూడా సిద్ధపడండి. ప్రభు త్వరగా రాబోతున్నాడు. ఎన్నో సూచనలు కనపడుతూ ఉన్నాయి. ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు. ఆయన వచ్చినప్పుడు నీవు, నేను, మనమందరం కూడా ప్రభు రాకల్లో చేరాలి. ఆ పరిశుద్ధ పట్టణానికి చేరాలనే తాపత్రయంతోనే ఈ సందేశాన్ని మీకు తెలియజేస్తూ ఉన్నాను. గుడారపు అనుభవం, ఎదురు చూసేటువంటి అనుభవం. ఆ అనుభవాన్ని కలిగి ప్రభు కొరకు జీవించండి. ప్రభు కొరకు పరిశుద్ధంగా బ్రతకండి. ప్రభు స్వరాన్ని వింటూ అన్ని విషయాల్లో తగ్గింపు కలిగి జీవించండి. నిత్యత్వానికి కొరకు ఎదురు చూడండి. పరలోక రాజ్యం మీ కొరకు, మన కొరకు సిద్ధపరచబడతా ఉంది. సిద్ధపడదాం, ప్రభు రాకడకు చేరదాం. దేవుడి మాటలు మీ అందరి హృదయాల్లో ఫలింపచేయునుగాక. ఆమేన్.